వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చదువుతున్న పృథ్వీ ఆనంద్కు 10,000 రూపాయల నగదును ఆ సంస్థ అందజేసింది. అధ్యక్షులు అల్లం రమణయ్య అందించారు. విద్యానికేతన్లో జాతీయ గణిత దినోత్సవం. భారత దిగ్గజ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సాక్షిగా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షింపబడతారని, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం. నిరుపేదల విద్యార్థుల అభ్యున్నతికి తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ మండల కేంద్రంలోని కొత్త ఎల్లంటి గ్రామానికి చెందిన కోపోలు రవికుమారుడు పృథ్వీ ఆనంద్ ఉన్నత చదువుల నిమిత్తం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా ప్రోత్సాహాన్ని అందించారు. కావలిలోని శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఫిజియోథెరపీలో మొదటి సంవత్సరం చదువుతున్న పృథ్వీ ఆనంద్కు 10,000 రూపాయల నగదును ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద విద్యార్థుల అభివృద్ధి కొరకే కాకుండా ఆయా కుటుంబాల అభ్యున్నతి కొరకు తమ సంస్థ ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమ్మారెడ్డి, పెంచలరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మన కోటలో, తిరుపతి జిల్లాలోని కోట మండల హెడ్ క్వార్టర్లో ప్రతిష్టాత్మకమైనటువంటి స్వచ్ఛంద సంస్థ శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సంస్థ ద్వారా ఒక నిరుపేద విద్యార్థి की जय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की బాబా ఆశీస్సులతో 2002 సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు కావచ్చు, పేద మహిళలు, పేద వృద్ధులకు, ఎంతమంది వికలాంగులకి కుట్టి మిషన్లు అందజేయడం, 3 చక్రాల బండ్లు అందజేయడం, చెట్టు నాటడం, ఐ క్యాంపు, బ్లడ్ క్యాంపు, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు దాతృత్వంతో బాబా గారు శ్రీ షిరిడి అక్షయ సేవా సమితి ద్వారా చేయిస్తూ ఉన్నారు. ఏంటంటే ఎంతో సంపాదిస్తారు, ఎన్నో చేస్తారు, కానీ దానంలో ఉన్న ఆనందం దేంట్లో లేదు. ఎందుకో ఈ కార్యక్రమాలన్నీ బాబా వారు మంచిగా చేయిస్తున్నారంటే, ఎంతో మనం పుణ్యం చేసుకొని ఉంటే ఆ దాతలు మన చేతికిచ్చి ఈ కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థులకి అందరికీ ఎంతమందిగా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి నా పరిస్థితి గురించి ఆలోచించినా కూడా కన్నీళ్ళు వస్తాయన్నమాట. అట్లాంటి కన్నీళ్ళు ఎదుటి వాళ్ళు రాకుండా ఉండాలని, ఆ బిడ్డలు చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళితే వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ఆనందపడుతూ ఆరోగ్యంగా ఉండాలని ఎంతమందో దాతల్ని కలిసి సంప్రదించి వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుపుతూ వాళ్ళు ఇచ్చిన సహాయాన్ని ఆ పేద బిడ్డలకి అందజేస్తున్నాం. కావున ఈరోజు నరసింహస్వామి, నెల్లూరు జిల్లా నరసింహస్వామి కొండ వెనక ఉన్నటువంటి కొత్త ఎల్లంటి ఆ గ్రామానికి చెందినటువంటి కొప్పల రవి వాళ్ళ అబ్బాయి పృథ్వీ అరవింద్, ఈ అబ్బాయి కావల్లో ఫిజియోథెరపీ చదువుతున్నాడు. అందువల్ల మన గౌరవనీయులు మన పెంచలరెడ్డి గారు ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు, అన్నా ఒక పేద బిడ్డ ఉన్నాడు, అమ్మలేదు, నాన్నకి పక్షవాతం, అవ్వ చూస్తే ఆరోగ్యం బాగలేదు, ఎట్లయినా సరే ఆ అబ్బాయికి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అంటే కొంతమంది దాతలు చెప్పి ఒక 10,000 రూపాయలు, పేరు చెప్పొద్దన్నారు, 10,000 రూపాయలు అబ్బాయికి ఈరోజు
అందజేస్తున్నాం. చూస్తుంటే బాగా చదువుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. అందువల్ల ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి పేద బిడ్డలకి సహాయం చేయాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. నా పేరు పృథ్వీ అరవింద్. నేను కావాలో చదువుతున్నాము. సార్ వల్ల వాళ్ళు చెక్ తీసుకోగలిగాను. ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అందులోకి వెళ్తూ కట్టుకుంటున్నాము. సార్ అల్లం రామయ్య సార్ దయ వల్ల కాస్త నాకు హెల్ప్ అయింది. సార్కి ఎప్పుడో రుణపడి ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్లో జాతీయ గణిత దినోత్సవం, భారతీయ దిగ్గజ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన పలు రకాల గణిత నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ విద్యార్థులకు గణితం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. What is polynomial? In an algebra, we represent the product of constants and variables as four numbers and their exponents is called polynomial. All of them based on two terms properties. First one based on terms and second one based on degree. First, what is term? The parts of the expression that are generally separated by plus or minus sign. Example, 2x squared plus 5. Here, plus divides 2x squared and 5. So that's why it shows first term. Based on terms, there are three types. First, monomial. Polynomial with one term is called monomial. Example, 2x. Here, 2x is one term. So that's why it is called monomial. Binomial. Polynomial with two terms. Example, 2x plus 5. Here, 2x plus 5 are two terms. So that's why it is called binomial. Trinomial. Polynomial with three terms. Example, x square plus 2x plus 5. Here, x square, 2x and 5 are three terms. So that's why it is called trinomial. Second one based on degree. First, what is degree? The highest power of the variable is called degree. Example, x square plus 2x. Here, x square degree is 2. So that's why it is called term. Based on degree, there are three types. First one, linear polynomial. Linear polynomial with degree 1. It is called linear polynomial. Linear polynomial form is ax plus b. A is not equals to 0. Why? Because if a is equals to 0, then ax becomes 0. It is called constant polynomial. Second one, quadratic polynomial. Polynomial with degree 2 is called quadratic polynomial. Quadratic polynomial, the form is ax square plus bx plus c. Here also a is not equals to 0. If ax square becomes 0, then bx plus c is called linear polynomial. Third one, cubic polynomial. Cubic polynomial, the highest degree is 3. The form is ax cube plus bx square plus c. Here also a is not equals to 0. Ax cube then becomes 0, then bx square plus c is become quadratic polynomial. So I used to ask Anihal, so what is 25 tells us, what is 35 square? 35 square 1225. 35 square is 1225. What is 45 square? 2025. What is 65 square? 4225. స్పీడ్ వస్తుంది ఆన్సరు. మీకు టెక్నిక్ తెలిస్తే మీరు ఇంకా స్పీడ్ చెప్తారు. వాడు చిన్నపిల్లాడు కదా. 5 అండ్ నెంబర్ స్క్వేర్ చేయాలి అంటే ఇప్పుడు 45 స్క్వేర్ ఉంది. దేనికైనా సరే లాస్ట్ 2 డిజిట్స్ 25. ఓకేనా? 5 స్క్వేర్ 25 కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంటుంది. 45 స్క్వేర్ కావాలనుకోండి, 4 కదా నంబరు, 4 తర్వాత నంబరు ఏంటి? సో 4 × 5 ఎంత? 20. సో 2025 ఇస్ ద ఆన్సర్. 4 తర్వాత నంబర్తో మల్టిప్లై చేయడము, దాని పక్కన 25 పెట్టడము.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ మాస్ 75 స్క్వేర్ అని అనుకోండి. లాస్ట్ 25 పట్టించుకోవట్లేదు. సో 75 7 గుర్తుపెట్టుకోండి. 7 తర్వాత నెంబర్ ఎంత? 7 8s 56. సో 5625 ఇస్ ద ఆన్సర్. సో 75 స్క్వేర్ అంటే 5625. చాలా సింపుల్ చెప్పేయచ్చు. అలాగే 100s తర్వాత మల్టిప్లికేషన్ కూడా 103 into 104 10712. సో 103 into 104 మనం మల్టిప్లికేషన్ టైం తీసుకుంటాం. సో జస్ట్ ఆ 103కి దాంట్లో 4 యాడ్ చేసుకుంటాం. ఎంత అవుతుంది? 107. ఆ లాస్ట్ డిజిట్స్ మల్టిప్లై చేయడమే. 3 into 4 12. సో 107 12 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్. కొన్ని టెక్నిక్స్ తెలిస్తే మనం మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవచ్చు. సో అటువంటి టెక్నిక్స్ మ్యాథ్స్ టీచర్స్ కూడా అటువంటివి అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ సిలబస్ ఇటువంటి ట్రిక్స్ కానీ చెప్తా ఉంటే పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది మ్యాథ్స్ మీద. సో మ్యాథ్స్ చేయాలనేది. సో మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికంటే కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మీరు ఎక్కడైనా గమనించుకోండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ చాలా డిఫరెంట్గా ఉంటాడు. సో రీసెంట్గా మీకు సినిమా భాషలో చెప్పాలంటే మొన్న పుష్ప 2 రిలీజ్ అయింది కదా. సో డైరెక్టర్ టాలెంటెడ్, అవునా కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సాక్షిగా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షింపబడతారని, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం సమంజసం కాదంటూ వెంకటగిరి పోలీసుల తీరుపై ఆ పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఎన్జీఆర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. పేచిరాజు అరెస్టులకు గల కారణాలను పోలీసులకు తెలియజేయకుండా ఉంచడం, పోలీస్ స్టేషన్ కి తమ కార్యకర్తలను, కుటుంబ సభ్యులను రానివ్వకుండా అడ్డుకోవటం సరికాదన్నారు. పేచిరాజ్ చేసిన నేరమేమిటో చెప్పాల్సిన అవసరం పోలీసులకు ఉందని, ఎటువంటి సమాచారము లేకుండా బడా కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెల్లవారుజామున 4 గంటలకే పేచిరాజును ఇంటి వద్ద నుండి వచ్చి పోలీసులు తీసుకోవటం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. పేచిరాజు అరెస్టుపై పోలీసులు వ్యవహరించిన తీరును జిల్లా ఎస్పీ, డీజీపీ, హ్యూమన్ రైట్స్ కమిషనర్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టబోయేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు చేసిన వ్యవహార శైలికి ఉన్నత అధికారులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గవర్నమెంట్లో ఉన్న వారికి ఉప్పు సాయం చేయండి, నేను ఎప్పుడు కాదు. కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు. రామ్ కుమార్ రెడ్డి మంచోడే, తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తుంది, ఆయన పుట్టినరోజు నాడు మా కార్యకర్తలకు అండగా ఎప్పుడూ ఉంటానన్నా. ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని రావడం గొప్ప కాదు. తిరిగేది లేదు, వెనకాడేది లేదు. ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి, మా నాయకులకి, మా కార్యకర్తలకి మీ వెంటే మీతోనే నడుస్తాను. రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు. యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. మొన్న సైదాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు అక్కడ నెట్టుకొని పోయారు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మన కాన్స్టిట్యున్సీలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం. మా కార్యకర్తలకి, మా నాయకులకి ఏదైనా ఆపద, హాని, తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తుంది.
కమిషన్కి పంపించిన న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు. దానివల్ల దాని పర్యవసనాలు ఏంటో మామూలు జనాలు తెలియకపోవచ్చు. ఇది ఒక బెదిరింపు కాదు, చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తుంది. దీన్ని అడగదలుచుకోలేదు, అందరికీ తెలిసిన విషయమే. తప్పుడు కేసు పెట్టాలని ఉదయానికి తంటాలు పడతారు పోలీసు వ్యవస్థ. అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తాం. శుభదినం. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే జగన్ సార్. ఇంతేనా? మీ అందరి తరఫున చెప్పినట్టేనా? ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటారని తెలిసి ఓర్వలేక ప్రజల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక పవనాలు ఉధృతంగా వేస్తున్నాయని తెలుసుకొని ఏమీ చేయలేక మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్ లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటారు. అందరూ నేర్చుకున్న ఆయన దగ్గరే నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ. దానికే ఈరోజు ఉదయం తెరలేపారు. పేచీరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కార్యకర్త. తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసంటారా, కాళ్ళలో ముళ్ళంటారా, ఇంకేదన్నా కుదరదు, ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయడం జరిగింది. తలకు దెబ్బలైన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కేసు కట్టారు, కేసు ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్ పోయి. సో అండ్ సో కేసు అయ్యారు. ఏమన్నా అయిందా? మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి ప్రజలందరినీ అడుగుతున్నారు, పోలీసులను అడుగుతున్నారు. దాని మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా? లేదు. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, కొన్ని సందర్భాల్లో పేరు చెప్పకూడదు కానీ వెంకటగిరిలో చలి ఎక్కువ ఉందని వేడి గుర్తించాలని కొందరు రేకెత్తించారు. దాని పరిణామమా జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని? ఉదయం 4 గంటలకి పోలీసులు రావటం, పేచిరాజుని ఇంటి నుంచి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు. నీటయా కేసు అంటే చెప్పం, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పం.
ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పం. పోలీసులు అంటే నిర్వచనం వాళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ప్రజల కోసమే అంటారు. ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఒక కేసు ఉందా? ఒక కంప్లైంట్ వచ్చిందా? మీ దర్యాప్తులో ఏదన్నా తేలిందా? అతను ఎక్కడికి పారిపోవడం లేదే. ఉదయం సాయం దాకా కూరగాయలు అమ్ముకుంటూ అక్కడే ఉన్నాడు. నాలుగు గంటలు పోవాల్సిన అవసరం ఏముంది? నేను పోలీసులు చెప్పగలరా? పారిపోతా ఉంటే ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊళ్ళల్లో కానీ ఎక్కడన్నా దాక్గా ఉన్నాడా? వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తా ఉన్నాడు, సాయంత్రం కొడుతూ ఉంటాడు. 4 గంటలకు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి? మా దర్యాప్తులో ఇతను నిందితుడిగా తేలింది, లేదా ఎవరో కేసు వచ్చి పెట్టారు. 2 నెలల క్రితం ఒక ల్యాండ్ కేసులో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని సూచాయిగా ఒక లీక్ వదిలేదు. లాయర్ పోయాడు. అది కోర్టులో ఉన్న ఇష్యూ. అవునా? ఈ 2 కాగితాలు చాలు, ఫైల్ అంతా పట్టరమ్మన్నారు. కేసు పుట్టుకోరాదు సహా మొత్తం పట్టరమ్మన్నారు. ఆయన వెళ్ళి 4 బండ్లు పెద్దది అన్నీ తీసుకొని పోయారు. చూశారు, విన్నారు. అంతా అయిన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ మంత్రి శంకర్ నారాయణ పెనుగొండ పట్టణంలో శంకర్ నారాయణ ఇంటి నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మాజీ మంత్రి శంకర్ నారాయణ ఇంటిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. శంకర్ నారాయణ కేక్ కట్ చేసి జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రొద్దం, గోరింట్ల పరిగి, సోమందెపల్లి, పెనుగొండ మండలాల నుంచి పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ గంగమ్మ, వెంకటరత్నం, రామ్మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, డి నారాయణ రెడ్డి, తుంగోడు నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ వేణు యూత్, నరసింహమూర్తి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పెనుగొండలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా, ముఖ్య నాయకులందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ దేవదేవుణ్ణి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా ఒకటే ప్రార్థిస్తున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మోసపూరితమైనటువంటి పరిపాలన ఉందో, ప్రజలను మోసపుచ్చినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది తొందరగా అంతమొందాలని, మరి ప్రజల తరఫున పోరాడడానికి, భవిష్యత్తులో ప్రజల తరఫున ఉద్యమాలు చేయడానికి
ఈ దగాకోరు మోసపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ఆయనకి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, మరి ఆయన నిన్ను నూరేళ్ళు ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించాలని ఆ దేవదేవుని సందర్భంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ, మరి ఆ దేవదేవుడు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన, మంచి పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన వచ్చే విధంగా దీవించాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం చేసే పోరాటాలకు ఆశీర్వాదం తెలపాలని, అండగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, మరి మరొక్కసారి మీ ద్వారా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. పెనుకొండ మరి ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా మేమందరం కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చదువుతున్న పృథ్వీ ఆనంద్కు 10,000 రూపాయల నగదును ఆ సంస్థ అందజేసింది. అధ్యక్షులు అల్లం రమణయ్య అందించారు. విద్యానికేతన్లో జాతీయ గణిత దినోత్సవం. భారత దిగ్గజ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సాక్షిగా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షింపబడతారని, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.